శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసిన వైసీపీ నాయకులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలోని శ్మశాన వాటికను వైసీపీ నాయకులు కబ్జాకి పాల్పడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతో మల్లయ్యపల్లి గ్రామంలోని కాల్వ భూమిలోని శ్మశాన వాటికని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన గ్రామస్తులపై వ్యక్తిగత దూషణలు చేస్తూ దాడులకి పాల్పడ్డారని, గత ప్రభుత్వంలో ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి శ్మశాన వాటికకి కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జి ధనలక్ష్మి, మునిచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో శ్మశాన వాటికి సంబంధించింది గత ప్రభుత్వంలో వైసీపీ వచ్చిన వెంటనే దౌర్జన్యం చేసి ఇదంతా ఆపుకొని జెండాలు నాటి మొత్తం చెట్లు పెట్టేసి ఎవరిని కానీ వస్తే దౌర్జన్యం చేసి కొడుతున్నాడు మమ్మల్ని. జి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పక్క వైసీపీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. రోజు ఏదైనా మాట్లాడితే అందరూ కొట్టనొస్తున్నారు. మేము అధికారులకు పోయి చెప్పినాము, ఎంఆర్ఓ పిటిషన్ పెట్టినాము, వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు అధికారం మారింది కదా, అధికారంలో మారింది కాబట్టి మేము కోరుకుంటున్నాము, వచ్చి దానికి తగినట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం గ్రామస్తులు. ఇక్కడ వంకలో కొంచెం మాది ఉంది, నేను శ్మశానానికి ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాను. మా పక్కదారుడు ఇదంతా ఆపుకొని ఆయన చారనీ లేదు, గ్రామస్తులు ఎక్కువ వస్తున్నారు, శ్మశానం కొంచెంగా ఉంది. ఈ సర్వే నెంబర్లో నా భాగం ఏదైతే ఉండదో అది నేను ఊరికి గ్రామస్తులకి ఫ్రీగా దానం చేయాలనుకుంటున్నా. మునిచంద్ర, మల్లాయపల్లి వంకపరు మాకంతా పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. రేవు కూడా మా పాత రేవు కాకుండా కొత్త రేవు పెట్టినాడు. ఇది మసాలా జాగాని పెద్ద బిడ్డ ఆపుకున్నాడు. మొత్తం జాగంతా మసాలే. అవును, శ్మశాన వాటిక ఆక్రమించుకున్నాడు. మీరు గ్రామస్తులు ఏమి అడగలేదా? గ్రామస్తులు దాని తగిన వాళ్ళు ఉంటారు కదా, నాయకులు మారిగా, వాళ్ళు ఏం చేయలేదు. నా పేరు కుమార్, మలాయిపల్లి. శ్మశాన వాటికి జాగా ప్రతాప్ రెడ్డి అనే అతను ఆక్యుపై చేసినాడు. దీనికి చర్య తీసుకోవాలి గ్రామస్తులందరూ. అతను ఎవరు బెదిరిస్తారు భయపడే అందరూ చల్లగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమించినాడు. దీన్ని ప్రభుత్వంలో ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.